సిద్ధుడిచ్చిన పండు. పూర్వం భార్గవ శర్మ అనే ధనిక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు నాగవేణి. వారికి చాలా ఏళ్లుగా సంతాన ప్రాప్తి లేకపోయింది. తనకిన్ని నీళ్లు వదిలి పున్నామ నరకం నుంచి రక్షించే కొడుకు లేనందుకు భార్గవ శర్మ తన గొడ్రాలితనం పోగొట్టి తనకు ఆనందం చేకూర్చేందుకు ఒక నలుసు లేనందుకు నాగవేణి ఎంతో చింతించారు. ఇలా ఉండగా ఒకనాడు ఒక సిద్ధుడు వారుండే నగరం గుండా వెళుతూ భార్గవ శర్మ కంటపడ్డాడు. అప్పుడు భార్గవ శర్మ ఆ సిద్ధుడికి తన స్థితి తెలుపుకొని తనకు సంతాన యోగం ఉందేమో చూడమన్నాడు. సిద్ధుడు ఆయన చేయి చూసి, నాయనా, సంతానం కోసం ఎందుకు అలమటిస్తావు? నీకు ఈ జన్మకు సంతాన ప్రాప్తి లేదు. దాన ధర్మాలు చేస్తూ ఈ జీవితం హాయిగా గడిపేయి అని చెప్పాడు. స్వామి, ఘటన సమర్థులైన మీపోటి వారు తలుచుకుంటే జాతకాలు కూడా మారిపోతాయి. నాకొక్క కొడుకు కలిగే మార్గం చెప్పండి అన్నాడు భార్గవ శర్మ. సిద్ధుడు సరేనని ఒక మామిడి పండు తెప్పించి దాన్ని మంత్రించి భార్గవ శర్మకిచ్చి, దీన్ని భుజించిన వారికి సకల సద్గుణ సమన్వితుడైన కొడుకు కలుగుతాడు. నీ భార్యను శుచి అయి దీన్ని ఆరగించమని చెప్పు అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. భార్గవ శర్మ పరమానంద భరితుడై ఆ పండును ఇంటికి తెచ్చి తన భార్యకిచ్చి, ఇది తినమంటే సుపుత్రుడు పుడతాడట. ఒక సిద్ధుడిచ్చాడు. దీన్ని రేపు ఉదయం స్నానం చేసి తిను అని చెప్పాడు. భార్గవ శర్మ తన భార్యకు ఈ మాట చెప్పేటప్పుడు పొరుగింటి ముత్తైదువ అయిన ఆదిలక్ష్మి అనే ఆమె వారింటికి వస్తూ అంతా విన్నది. భర్త ఇచ్చిన మామిడి పండును నాగవేణి దేవుని మందిరంలో పెట్టడం కూడా ఆమె చూసింది. తరువాత ఆదిలక్ష్మి తాను వచ్చిన పని ముగించుకు వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయేటప్పుడు దేవుడి మందిరంలో ఉన్న పండు కాస్త తీసి దాచుకుని మరీ వెళ్ళింది. ఆదిలక్ష్మి పండును దొంగిలించడానికి కారణం ఏమంటే ఆమెకు వరుసగా 7 ఆడపిల్లలు పుట్టారు. మగబిడ్డను ఎత్తుకోవాలన్న కోరిక ఆమెకు తీరనే లేదు. ఆ మామిడి పండు తింటే సుపుత్రుడు పుడతాడని భార్గవ శర్మ తన భార్యతో అనడం ఆమె విన్నది. అందుచేత ఆ సుపుత్రుణ్ణి తనే కనాలన్న అభిలాష కొద్దీ ఆమె పండును దొంగిలించింది. ఆమె ఇంటికి వెళుతూనే శుచిగా స్నానం చేసి ఆ రాత్రే రెండో కంటి వాడికి తెలియకుండా పండు తినేసింది. నాగవేణి మర్నాటి ఉదయం స్నానం చేసి పండు తిందామని దేవుడి మందిరంలోకి వస్తే పండు లేదు. ఎంత వెతికినా అది కనిపించనే లేదు. పండు పోయిందన్న దిగులుకు భర్త ఏమైపోతాడో అన్న దిగులు జత అయింది. ఎంతో కష్టపడి తెచ్చిన ఆ పండు పోయిందంటే భార్గవ శర్మ గుండె లవిసిపోయేలా ఏడుస్తాడు, చచ్చిపోవచ్చు కూడా. అందుచేత నాగవేణి భర్తతో పండు తినేసినట్టు చెప్పింది. నాగవేణి కష్టాలు అంతటితో తీరకపోగా అప్పుడే ఆరంభమయ్యాయి. సిద్ధుడిచ్చిన మామిడి పండు తిన్నాక గర్భవతిగా ఉండాలి కదా. గర్భవతి అయిన మనిషి బాబుని కనాలి. కొద్ది కాలం పోనిచ్చి నాగవేణి తాను గర్భవతిగా ఉన్నట్లు లోకానికి ప్రకటించింది. ఆమె బంధువర్గం అంతా ఎంతో సంతోషించారు. చాలా దూర ప్రాంతం నుంచి ఆమె చెల్లెలు భాగీరథి అనే ఆమె అక్కను చూడడానికి వచ్చింది. భాగీరథి 3 నెలల గర్భిణి అని నాగవేణికి తెలిసింది. ఆమె తన చెల్లెలతో తనకు ఏర్పడ్డ సమస్య ఏమిటో రహస్యంగా చెప్పి, నేను ఈ చిక్కు నుంచి బయటపడాలంటే నీకు పుట్టబోయే బిడ్డను నాకు ఇచ్చేయాలి, అది కూడా ఎంతో గోప్యంగా జరగాలి అన్నది. నా భర్త ఒప్పుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు అన్నది భాగీరథి. భాగీరథి తన గ్రామానికి బయలుదేరేటప్పుడు నాగవేణి కూడా ఆమె వెంట ప్రయాణమయ్యి తన భర్తతో కనమొయ్యటం ఏమిటో తెలిసిన దాన్ని కాదు, నాకిక్కడ ఉండడానికి భయంగా ఉన్నది. అనేక పురుళ్ళు పోసుకున్న నా చెల్లెల వెంటనే ఉండి ప్రసవం కాగానే బిడ్డతో సహా తిరిగి వస్తాను అని చెప్పింది. అందుకు భార్గవ శర్మ సమ్మతించాడు. భాగీరథి 4 పిల్లల తల్లి. ఆమెకు ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆమె భర్త దుర్వ్యసనాలు కల నీచుడు. అతనికి ఖర్చు జాస్తి. తన భార్యకు పుట్టబోయే బిడ్డను తన వదిన గారు కోరే పక్షంలో ఆమె తన ఒంటి మీద నగలన్నీ ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పాడు. విధిలేక నాగవేణి దానికి ఒప్పుకున్నది. భాగీరథి సకాలంలో ప్రసవించింది. నాగవేణికి అనుకూలంగా ఆమె మగబిడ్డనే కన్నది. పురుడు చాలా రహస్యంగా జరిగింది. నాగవేణి ఆ బిడ్డను తన చెల్లెలని కూడా తన వెంట తీసుకుని తమ ఊరికి ప్రయాణం అయింది. ఆమె ఒంటిపైన ఉన్న నగలన్నీ భాగీరథి భర్త తీసుకున్నాడు. తన భార్య ఇంతకాలానికి సిద్ధుడి దయ వల్ల ఒక మగపిల్లవాడిని కని ఇంటికి తిరిగి వచ్చినందుకు భార్గవ శర్మ సంతోషించాడు. ఆయన తన కొడుక్కి సిద్ధవర్ధుడు అని పేరు పెట్టుకున్నాడు. భార్య ఒంటి మీద ఒక్క నగ కూడా లేకపోవడం చూసి ఆయన అడిగితే నాగవేణి తాను నగలన్నీ తీసి ఒక చోట మూటగట్టి తలంటు పోసుకుంటుంటే దొంగలు ఎత్తుకుపోయారని చెప్పింది. దాని విషయం ఆయన పెద్దగా పట్టించుకోలేదు.
వరదుడు భాగీరథి పాలు తాగుతూ పెరగసాగాడు. మామిడి పండు తిన్న ఫలితంగా పొరుగింటి ఆదిలక్ష్మికి కూడా ఒక కొడుకు పుట్టాడు. వాడికి మాధవుడని పేరు పెట్టారు. వరదుడు మాధవుడు కలిసే పెరిగారు, కానీ వాళ్ళ మనస్తత్వాల్లో ఏమీ పోలిక లేదు. ఆ వ్యత్యాసం రాను రాను హెచ్చయింది. మాధవుడు తెలివితేటలు, వివేకము, వినయము, సత్ప్రవర్తన కలవాడు. వరదుడు మూర్ఖుడు, గడుగ్గాయి. వాడు దుష్టుడుగా తయారయ్యే లక్షణాలు క్రమంగా బయటపడ్డాయి. భార్గవ శర్మకు సిద్ధుడు చెప్పిన సద్గుణాలు పొరుగింటి మాధవుల్లో కనబడ్డాయి, కానీ తన కొడుకు వరదుడిలో ఏమాత్రం కనిపించలేదు. వరదుడు ఇంటి దొంగతనాలతో ప్రారంభించి ఊళ్ళో దొంగతనాలకు ఎగబడ్డాడు. తండ్రి వాడిని సరిచేయ ప్రయత్నించిన కొద్దీ వాడి బుద్ధి మరింత వక్రించింది. చివరకు వాడి ఇల్లు విడిచి ఒక తక్కువ జాతి స్త్రీ ఇంట చేరాడు. కొంతకాలం అయ్యాక వరదుడు జబ్బు పడ్డాడు. వాడు ఆ స్త్రీ వెళ్ళగొట్టింది. కొద్ది రోజుల పాటు వాడు అడవులు, లోయలు పట్టి తిరిగి అకాల మరణం పొంది తీరని కోరికలతో చనిపోయిన కారణంగా పిశాచం అయ్యాడు. వాడు కొత్తగా పిశాచం కావడం చేత ఇతర పిశాచాలు వాడిని తమ నాయకుడి దగ్గరికి తీసుకుపోయారు. పిశాచాల నాయకుడు వాడిని చూసి, నువ్వు ఇలా పిశాచం కావటం అచ్చంగా నీ తప్పు కాదు, అందుకు అసలైన కారకురెవరో తెలుసుకొని వారిని పట్టి పీడించు అన్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, పిశాచమైన వరదుడు ఎవరిని పట్టి పీడించాలి? ధనాశ చేత తన కన్నా కొడుకును తన కక్కకి కేసిన భాగీరథిన, తన కొడుకని చెప్పుకుంటూ వాణ్ణి పెంచి పెద్ద చేసిన నాగవేణిన? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వరదుడు పిశాచం కావడానికి భాగీరథి కారకురాలు కాదు. ఆమె తన కొడుకును సిరి సంపదలు గల చోట దత్తత ఇచ్చింది. అందులో ఆమె తప్పేమీ లేదు. పసితనంలో పాలిచ్చి వాణ్ణి పెంచి తన మాతృధర్మం కూడా నెరవేర్చుకున్నది. వరదుడు తన ఇంటి వాతావరణంలో పెరగక ధనికుల ఇంట పెరగడం వల్లనే అనేక కోరికలతో చచ్చి పిశాచమయ్యాడు. నాగవేణి పెంపకమే వాణ్ణి అలా చేసింది. కానీ తప్పు నాగవేణిది కూడా కాదు. తన భర్త ఎంతో ఆశతో తెచ్చిన పండు పోయిందంటే తన భర్త ప్రాణాలు పోతాయన్న భయంతో ఆమె వరదుడిని పెంచింది. వరదుడు పిశాచం కావడానికి మూల కారణం ఆదిలక్ష్మి మామిడి పండును దొంగిలించడం. పిశాచం ఆమెనే పట్టి పీడించాలి అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.